ఒకసారి బీట్కరు స్వామి సమర్థ అక్కలకోట మహారాజ్ దర్శనానికి వచ్చినప్పుడు స్వామి భోజనం ఎప్పుడు పెడతావు అని అన్నారట. బీట్కర్ని చూసి భోజనం ఎప్పుడు పెడతావురా అని అడిగారట. యథావిధంగా దర్శనానికి వస్తుండేవాడు బీట్కర్. మరి అలాగే ఆ రోజు వచ్చినప్పుడు మరి బీట్కర్ని చూసి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు ఏమన్నారు, నాకు భోజనం ఎప్పుడు పెడతావురా అని అన్నట్ట. మరి ఆ బీట్కర్ స్వామి సమర్థ యొక్క మాటలు విని వెంటనే అన్నదానం చేసేట అండి. స్వామి సమర్థ మాట విని అన్నదానం చేసేట. అంతే అతను ఎంత మంచి స్థితిలోకి వెళ్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. బీట్కర్ని ఒకప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు మనం కనుక ఒకసారి గ్రహిస్తే అదంతా ఎవరి వల్లనండి? స్వామి సమర్థ సాంగత్యము చేత, స్వామివారి యొక్క ఆశీస్సుల చేత, ఆ గురువుని ఆ విధంగా గట్టిగా పట్టుకోవటం చేత, తిట్టినప్పటికీ వెళ్ళిపోరా అన్నప్పటికీ కూడా వారు ఆ బీట్కరు ఆ పాదాలని వదలలేదండి. స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి పాదాలని ఆలింగనం చేసుకుని వదలలేదు. స్వామి సమక్షంలో ప్రాణం పోయినా పర్వాలేదనేటువంటి ఒక గట్టి మొండివాడిలాగా ప్రవర్తించాడు. కాబట్టి మరి స్వామి సమర్థ నాకు భోజనం ఎప్పుడు పెడతావురా అంటే అందులోని అంతరార్థాన్ని గ్రహించి అన్నదానం చేసేట భక్తుడు. చూడండి ఎంత గొప్ప విషయము. మరి శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు కూడా ఎప్పుడైతే ఆ బీట్కర్ అన్నదానం చేశాడో ఆ అన్నదానంలో ఆయన కూడా భిక్ష తీసుకున్నట్ట. స్వామివారు గురువే స్వయంగా శిష్యుడి దగ్గర భిక్ష తీసుకున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇది కూడా సన్నివేశము. మరి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు ఆ బీట్కర్తో మరి దక్షిణ ఏది అని కూడా అడిగారట. మరి అన్నదానం చేశావు, భోజనం పెట్టేవాడు కదా, మరి అతనితో దక్షిణ ఏది అని అడగగా బీట్కర్ అన్నట్ట, స్వామి మీకేం కావాలి, ఏది కావాలన్నా కూడా మీకు అది నేను ఇస్తాను స్వామి అని బీట్కరు గురువు కోసమని, ఎందుకంటే ప్రాణాలనే అర్పించడానికి సిద్ధమైనటువంటి భక్తుడు మరి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి దక్షిణ అంటే సిద్ధపడడా అండి? ఏ దక్షిణ అయినా సరే గురువుకి చెల్లించుకోవాలనేటువంటిది ఆ భక్తుడికి అరణ్యంగా ఉంటుంది. అస్సలు దాని గురించి ఆలోచించడు అతను. గురుసేవలో అతను అటువంటి విషయాలను పట్టించుకోడు. కాబట్టి గురుసేవ కోసం ఎంతటికైనా తెగిస్తాడు అతను. మీకేం కావాలి స్వామి, ఏమి ఇమ్మంటారు అని, అది ఇస్తానని అని బీట్కర్ అన్నట్ట. అప్పుడు స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు ఒక విషయం చెప్పారట. ఏంటంటే, ఇక మీదట బంగారం తయారు చేయటం మానివేయి, ఇదే నా గురుదక్షిణ అన్నట్ట. చూసారు ఎంత అద్భుతమైనటువంటి విషయం. ఇక మీద నువ్వు బంగారం చేయటం అనేది మానేసేసేయి, ఇదే నా గురుదక్షిణ అన్నట్ట. అంటే ఆయన మొట్టమొదట ధనం సంపాదించేటప్పుడు బంగారం వ్యాపారం చేశాడు కదండి. సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ చెప్పుకున్నాం మనము బంగారం వ్యాపారం చేస్తూ ఉండేవాడు, సుగంధ ద్రవ్యాలు ఈ వ్యాపారం చేస్తూ ఉండేవాడు, బాగా ద్రవ్యం సంపాదించాడని చెప్పాడని చెప్పుకున్నాం. ఇంకా ఆశ పోలేదని చెప్పుకున్నాం. అది వదులుకోమని స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు బీట్కర్కి సూచించడం జరిగింది. ఆ క్షణము నుండే వెంటనే బీట్కర్ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు గురువుగా భావించాడు కదండి. గురువాజ్ఞను శిరసా వహించి వెంటనే పూర్తిగా అది వదిలేసేటండి. ఎంత మహానుభావుడు ఆ బీట్కరు. మానేసేసి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి సాంగత్యంతోనే ఉండాలని అనునిత్యం స్వామివారిని సేవించుకుంటూ ఆధ్యాత్మిక చింతనలోనే తన కాలమంతా గడుపుతూ వచ్చేట ఆ బీట్కర్. అది చాలా గొప్ప విషయం అండి. తర్వాత ఇక్కడే మరొక గొప్ప సంఘటన జరిగింది ఇతని విషయంలోనే. బీట్కరు ఇలా స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారిని దర్శనం చేస్తూ మరి ఆ అక్కలకోటకు వచ్చినప్పుడల్లా స్వామి సమర్థ సేవించుకోవటము, స్వామి సమర్థ దగ్గరే ఉండటము, ఎంతో కాలం అక్కడే తన కాలాన్ని అంతా గడుపుతూ వచ్చే సమయంలో ఒకసారి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు బీట్కర్ని చూసి ఒక మాట చెప్పారటండి. ఏంటంటే, నీవు ఇకపై నా దగ్గరకు రానక్కరలేదు అన్నట్ట. ఇంకా నా దగ్గర రానవసరం లేదు అన్నట్ట. చూడండి, పరమాత్మ అంటే పరమార్థాన్ని పట్టుకున్నాడు ఆయన. ఇంకా ప్రత్యేకంగా రాక్కర్లేదు అని స్వామి సూచిస్తున్నారు. కానీ ఒకటి చెప్పారట, నర్మదా నదికి నువ్వు ప్రదక్షిణ చెయ్యి అని స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు బీట్కర్కి ఆజ్ఞాపించారు. అక్కడ నర్మదా నది ఉంది, అక్కడ వెళ్ళి నువ్వు ప్రదక్షిణ చేయని స్వామివారు చెప్పి ఆశీర్వదించి పంపారు. మరి స్వామివారు చెప్పినట్టుగా ఆ బీట్కరు మరి నదీ ప్రదక్షిణ చేయాలనుకున్నాడు. కానీ నిజానికి నర్మదా నది ప్రదక్షిణ చేయటం అనేది చాలా అసాధ్యమైనటువంటి సంఘటన. అది సులభతరమైనది కాదు. ఎందుకంటే అది కొండ లోయలతో, క్రూర మృగాలతో అక్కడ ఉన్నాయి. చుట్టుప్రక్కలంతా కూడా కొండ ఉంది, లోయలతో ఉన్నటువంటి ప్రదేశం అంతా చుట్టంతా కూడా క్రూరమైన మృగాలు ఉన్నాయటండి అక్కడ. కానీ ఆ నది చుట్టూ ప్రొజెక్ట్ చేయాలంటే
ఇంద్రియ నిగ్రహం కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో చూసి మన కళ్ళు అవన్నీ చూసి కూడా మనము అలాగే ముందు పోకుండా దేహం మీద వ్యామోహంతో వెళ్ళిపోతూ ఉంటామండి. అందుకనే పరమాత్ముడి సాక్షాత్తు ఆ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు దత్తాత్రేయుల స్వామి వారే అక్కడికి పంపించారనే విషయం కూడా మర్చిపోతాం. ఎందుకంటే ఆ వ్యామోహం, శరీరం మీద ఉన్న వ్యామోహం చేత ఇంద్రియ నిగ్రహం లేకపోతే జరిగే ప్రమాదాలు ఇది. కాబట్టి అలాంటి నర్మదా నది చుట్టూ తిరగాలంటే ఇప్పుడు చెప్పినటువంటి కొండలు, లోయలు ఇవన్నీ ఉన్నప్పటికీ క్రూరమృగాలు ఇవన్నీ కూడా భయంకరమైన క్రూరమృగాలు ఇవన్నీ వీటితో పాటు కూడా ఈ ముఖ్యమైనది ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి అని చెప్తున్నారన్నమాట. కాబట్టి గురువాజ్ఞను పాటించడానికి ఏం చేశాడు? ఇన్ని ప్రమాదాలు ఉన్నప్పటికీ కూడా మరి బీట్కరు స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు వారు నా గురువు అనే భావన చేత అతను తెగించి వెళ్ళాడు. నర్మదా నదీ తీరానికి వెళ్ళి మరి ప్రదక్షిణ చేయాలని అనుకున్నాడు. ఎందుకంటే స్వామివారి ఆజ్ఞని శిరసా వహించడమే శిష్యుని యొక్క లక్షణము, గురువాజ్ఞను పాటించడమే శిష్యుని యొక్క లక్షణము. అతని ప్రాణాన్నే సమర్పించడానికి సిద్ధమైనటువంటి ఆ బీట్కరు మరి కొండకి, లోయలకి, ఆ క్రూర మృగాలకి మరి వీటికి ఎందుకు భయపడతాడు? భయపడడు కదా. అందుకని సిద్ధమయ్యాడు, ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు. మరి ఆ బీట్కరు ప్రదక్షిణ చేస్తున్నాడు, నర్మదా నది ప్రదక్షిణ స్వామివారు చెప్పినట్టుగా చేస్తున్నాడు. అలాంటి సమయంలోనే అతనికి ఒక వార్త వచ్చిందంటండి. ఏంటి ఆ వార్త అంటే, వారి గురువైనటువంటి శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు మరి ఆయన సమాధి చెందారు అనేటువంటి విషయం ఆయనకి వార్త వచ్చింది. అది తట్టుకోలేకపోయాడు పాపం. మరి ఎందుకంటే సర్వస్వము వారి గురువు గారే అని భావన చేశాడు బీట్కర్. అలాంటి గురువే సమాధి చెందినప్పుడు తట్టుకోలేకపోయాట బీట్కర్. తన యాత్రని ఆపి వెనుతిరిగి వెళ్ళాలని అనుకున్నట్ట, దుఃఖించి చాలా వెనుతిరిగి వెళ్దామని అనుకున్నట్ట పాపం. మరి ఆ రోజు చాలా బాధపడుతూ దుఃఖపడుతూ పడుకుంటే స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు దర్శనం ఇచ్చట. కళ్ళు ఇచ్చి, నేను సజీవుడును, నాకు మరణము లేదు, భక్తులు పిలిస్తే నేను పలుకుతాను అని చెప్పారట స్వామి సమర్థ. పిలిస్తే పలికే స్వామి సమర్థ. అలాగే షిరిడి సాయిబాబా గారు కూడా పిలిస్తే పలుకుతా అని అంటారు. నా సమాధియే నా సమాధానం చెప్తుందని షిరిడి సాయిబాబా గారు భక్తులకు చెప్తారు. ఇక్కడ అక్కడ కూడా దత్తాత్రేయ స్వామి అదే చెప్తున్నారు, పిలిస్తే పలికే దైవం దత్తాత్రేయ స్వామి వారు అని రుజువు చేశారు. 2 రూపాల్లో, అన్ని రూపాల్లో అదే చెప్పారండి. మరి నృసింహ సరస్వతి వారే అదే అన్నారు, గాన్గాపురంలో నన్ను నమ్ముకుని వచ్చిన భక్తులకు నేను ఎప్పుడు కూడా దర్శనం ఇస్తాను అని చెప్పారు గాన్గాపురంలో. అందుకనే మనం స్వామి దత్తాత్రేయ స్వామి వారు పిలిస్తే పలుకుతారు అనేటువంటి విషయం మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఆయన కళలో కనిపించే స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు, నువ్వేం దుఃఖపడకు, నేను సజీవంగానే ఉన్నాను, నాకు అసలు మరణము లేదు, నేను పిలిస్తే పలుకుతాను, నీ యాత్రను మానకు, నువ్వు నర్మదా నది ప్రదక్షిణ చెయ్యి అని చెప్పారట స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు. ఆ బీట్కర్కి ఆదేశించాడు. తర్వాత ఆ బీట్కర్ మర్నాడు యథావిధంగా గురువాజ్ఞను పాటించి శిరసా వహించి మరి ఆ బీట్కర్ తిరిగి తన యాత్రను ప్రారంభించాడు, ప్రదక్షిణ చేయడం ప్రారంభించాడు అనే విషయం గ్రహించాలి. నర్మదాదేవి అతని భక్తికి మెచ్చిందంటండి. మరి ఆ విధంగా ఆయన చాలా భక్తితో ఎంతో ప్రేమతో నర్మదా దేవి నదికి ఆయన ప్రదక్షిణలు చేస్తుంటే ఆ మాత, ఆ నదీ మాత, నర్మదా నదీ మాత అతని భక్తికి మెచ్చుకొని దర్శనం ఇచ్చింట బీట్కర్కి. మరి ఎంత గొప్పవాడండి బీట్కరు. అందుకనే అలాంటి భక్తులకి నమస్కరించుకోవాలని చెప్పింది కూడా కారణం అదే. అతని భక్తికి మెచ్చి ఆ దేవి ప్రత్యక్షమైందిట, దీవించినట్ట. మరి బీట్కర్ ఎన్నో పుణ్యక్షేత్రములను తిరిగి శ్రీ స్వామి సమర్థ యొక్క అనుగ్రహము చేత తిరిగి పూనాకు చేరుకొని ఒక మఠాన్ని కూడా స్వయముగా నిర్మించుకొని సన్యాసి అయ్యాట బీట్కర్. మరి అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాడు. మరి ఒక దత్తాత్రేయుని అవతారమైనటువంటి ఒక ఆదిగురువు, జగద్గురు, సద్గురువు అయినటువంటి శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి దగ్గర సేవ చేసుకున్నాడు. సాంగత్యం అక్కడే ఉన్నాడు తన జీవితం అంతా. అలాంటి స్వామివారి అనుగ్రహం పొందాడు కాబట్టి ఆయన తిరిగి తన
తన ఊరికి వెళ్ళిపోయిన తర్వాత, పూనాకి వెళ్ళిపోయిన తర్వాత ఆయనే స్వయంగా మఠం నిర్మించుకున్నట్ట, అయ్యి ఒక సన్యాసి అయిపోయాట బీట్కరు, మహారాజుగా ప్రసిద్ధిగాంచాడు. అందుకే ఆయనని బీట్కర్ తర్వాత మనం మొదట చెప్పుకున్నాం శ్రీ రామానంద బీట్కర్ మహారాజ్ అని చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఆ మఠం నిర్మించి సన్యాసి అయిపోయి స్వామి అనుగ్రహం చేత అంతటి స్థితికి వెళ్ళాడో మరి అతను మహారాజు అయిపోయాడు అనే విషయం మనము తెలుసుకోవాలి. కాబట్టి ఒక్కసారి ఈ బీట్కర్ కథ చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే ఇది మనం అక్కడ జరిగిన సంఘటన గురించి పూర్తిగా మనం చెప్పుకున్నాం. కానీ ఇంకొంచెం లోతుగా వెళ్దాం ఈ కథలో. ఎందుకంటే మనం లోతుగా పరిశీలిస్తే మనకి ఇందులో తత్వం బయటపడుతుంది, అద్భుతమైనటువంటి తత్వం బయటపడుతుంది. ఆ తత్వాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మళ్ళీ ఇందులోనటువంటి దాగినటువంటి జ్ఞానరత్నాలు మళ్ళీ ఒకసారి మనం చర్చించుకుందాం. ఏంటంటే మొట్టమొదట బీట్కర్ అనే అతని వాడు బంగార వ్యాపారస్తుడండి. ఈ వెండి నగలు, బంగారము ఇవన్నీ తయారు చేసి వాటిలో నిపుణత బాగా సంపాదించుకున్నాడు. మరి గొప్ప ధనవంతుడు కూడా అయ్యాడు ఆ బీట్కర్. మరి ఆ తర్వాత చందనము, ఈ సుగంధ ద్రవ్యాలు ఆ ఎగుమతి దిగుమతి చేయడం ద్వారా మరింత సంపాదించుకున్నాడు ఆ బీట్కర్. పేరు ప్రఖ్యాతులతో పాటు ధనాన్ని కూడా బాగా సంపాదించుకున్నాడు. అతనికి ధనం మీద ఇంకా విపరీతమైన ఆశ పోలేదు. ఇంకా సంపాదించుకోవాలని తపన పడుతున్నాడు. అంటే నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే అద్భుతమైన తత్వాలు ఇందులో నేర్చుకోవాలండి. అందుకని ఆ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఆ విపరీతమైన ఆశతో అతనికి ధనకాంక్ష పోలేదు. మరి ఇంకా ధనకాంక్ష తీరక ఇంకా సంపాదించుకోవాలనే కోరిక ఉంది. మరి ఆ విధంగా సంపాదించుకున్నప్పుడు, ధనము ఎక్కువగా సంపాదిస్తున్నప్పుడు చెడు అలవాట్లు కూడా స్నేహితుల్లాగా వస్తాయండి, మిత్రుల్లాగా అవన్నీ కూడా వాటంతా అవే వస్తూ ఉంటాయి. అది సహజం. ఇక్కడ కూడా బీట్కర్ విషయంలో అలాగే జరిగింది. చెడు సహవాసం ఎక్కువైంది. ధనం ఎక్కువగా సంపాదించడంతో పాటు స్నేహితులలాగా చెడు సహవాసం కూడా ఎక్కువైపోయింది. మరి దాని ద్వారా దురలవాట్లు కూడా బాగా చోటు చేసుకుంది ఆయనకి. అవి వ్యాపార రీత్యా అనేక ప్రదేశాలు వెళ్ళాడు అతను. మరి ధనం సంపాదించాలంటే ఒక చోట కూర్చుంటే కాదు కదండి, అనేకమైన ప్రదేశాలు వెళ్తేనే కదా వ్యాపారం అభివృద్ధి పొందేది. ఈ బీట్కర్ కూడా వ్యాపారం యొక్క అభివృద్ధి కావడానికి అనేక ప్రదేశాలకు వెళ్ళడం జరిగింది. అయితే ఆ వ్యాపారం అభివృద్ధి కోసమని అనేక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఒక ప్రదేశంలో ఒక స్త్రీకి కూడా లోన్ అయ్యాట. ఈయన ఒక ఆమెకి లోన్ అయ్యాడు. ఈ బీట్కర్ అనే అతను దాసుడయ్యాడు. అయితే ధనముతో పాటు దురలవాట్లతో పాటు స్త్రీ వ్యామోహం కూడా జతకూడింది. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి ఎలా వస్తున్నాయనేటువంటి మనము ఇవన్నీ మిత్రుల వల్లే వస్తున్నాయట. ఒక స్నేహితుడితో పాటు ఇంతమంది అనేక స్నేహితుల్లాగా వస్తున్నారు ఈ బీట్కర్కి. ఇవన్నీ మనం గ్రహించవలసిన విషయం. కాబట్టి ధనం వల్ల మరి ఆశ పొందడం ద్వారా మరి అశాంతికి కూడా అతనికి తోడైంది. ఇవన్నీ వాటి వల్ల శాంతి లేకుండా అయిపోయింది. ఒక క్రమశిక్షణ లేకుండా పోతున్నది కదండి అతని జీవితము. మరి అశాంతి కూడా పోయింది. ఇంకా ధనం సంపాదించాలి, ఇంకా అది చేయాలి అనేటి వ్యామోహాలు ఇటువంటి పెరిగిపోయాయి. శాంతి అనేది మర్చిపోయాడు. అశాంతి అనేది చోటు చేసుకుంది ఆయనకి. కాబట్టి అటువంటి సమయంలో, అలాంటి క్లిష్టమైన సమయంలో సాధువు యొక్క దర్శనం కలిగి తాను చేసినటువంటి తప్పులను తాను ఆ సాధువు చెప్పుకునే బుద్ధి కలగటం, అలాగే ఆ సాధువు ఆ పరుష వాక్యాలతో అతనిని తిరస్కరించడం జరిగింది. అది కొత్త మార్గము. అంటే గురు ప్రవేశానికి ఇది ఒక కొత్త మార్గము. గురు ఆవశ్యకత ఎంత గొప్పదో మనం నేర్చుకోవాలి. అంటే మనం ఒక గురువు మన కనుక లేకపోతే ఇలాంటి తప్పుడు మార్గంలో వెళ్ళిపోతామనే విషయం గ్రహించాలండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఏ చిన్నదానికైనా కూడా గురు ఆవశ్యకత ఎంతో ముఖ్యము. గురువు శ్రేయం ప్రేయం గురించి ఏది మంచిదో మనకి చెప్తాడు. తద్వారా గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం వెళ్ళగలుగుతాం. ఇతని జీవితంలో కూడా అలాగే కలిగింది. సాధువు దర్శనం ఇచ్చాడు, అదృశ్యమయ్యాడు. తిరిగి సాధువు దగ్గరికి వెళ్ళి తన తప్పులని చెప్పినప్పటికీ ఆ సాధువు తిట్టి పంపించేశాడు. అప్పుడు తర్వాత స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు అతని జీవితంలో ప్రవేశించడం జరిగింది. గురువు ఆవశ్యకత అతనికి తెలుసుకున్నాడు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. తన తప్పులను అన్నిటి కూడా అప్పుడు గురువు రావటం జరిగింది. కొత్త మార్గానికి అది దారి చూపింది. అటువంటి సమయంలోనే భగవంతుడు గుర్తుకు రావటం, తర్వాత అతని బలహీనతలు అవన్నీ కూడా దూరమై
దైవానికి దగ్గర అవటానికి ప్రయత్నించాడు. అప్పటి వరకు అతను అనేకమైనటువంటి దురలవాట్లు, అనేకమైనటువంటి ఆశ ఇంకా వదులుకోకుండా ఇంకా పైకి వెళ్ళాలని చెడు మార్గంలో వెళ్తున్నప్పుడు చివరికి అలాంటి దురలవాట్లన్నీ కూడా సన్నగిలుతూ భగవంతుడి గుర్తుకు వచ్చి, ఎందుకంటే గురువు ప్రవేశించాడు కదండి, సమర్థ సద్గురు ప్రవేశించాడు కదా. మరి అలాంటి సమయంలో అతనికి బలహీనత ఏంటి, అటువంటి చెడు అలవాట్ల మీద బలహీనత ఏర్పడి అవి దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ దైవానికి దగ్గర అవ్వటానికి ప్రయత్నించాట. అటువంటి సమయంలోనే దైవం, మరి ఎందుకంటే పుణ్యక్షేత్రాలన్నీ వెళ్ళాడు కదా, దైవం ఏం చెప్పింది, అక్కలకోటకు పోరా నాయనా, స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారిని దర్శించుకో అన్నాడు. అంటే గురువు అట్లా ఆ విధంగా ప్రవేశిస్తున్నాడు అతని జీవితంలో. అక్కడికి వెళ్ళు, అక్కలకోటకు వెళ్ళు, స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు ఉన్నారు, వారిని దర్శించుకోమనే ఒక సందేశము అతని కలలో వచ్చింది. వెంటనే అక్కడ అక్కలకోటలకు వచ్చి మరి స్వామి సమర్థని దర్శించుకున్నాడు అనే విషయం మనం గ్రహించాలి. అంటే బిట్కర్ మొట్టమొదట అతను కోరికలతో జీవితాన్ని గడిపి దురలవాట్లతో లోనైనను ఒక సాధువు కలవటం చేత తాను చేసిన తప్పులను నిస్సంకోచంగా చెప్పటమే ఒక గొప్ప మార్పు. ఎవరు చెప్పుకోం కదండి, మేము ఇలా చేసాం అలా చేసామని. సాధువు కనిపినప్పుడు ఉన్నట్టు చెప్పేట పాపం. ఇవన్నీ చెప్పకుండా మామూలుగా సాధువుని ఆశీర్వదించమని అనొచ్చు, సాధువు గ్రహిస్తాడు వాటి ఎదురువాడి సెక్షలో. కానీ అతని నిజాయితీ గురించి మనం మాట్లాడుకోవాలి. అతను ధనం ఉన్నప్పటికీ కూడా ఇలా చేశాను స్వామి అని తన తప్పును సాధువు దగ్గర విన్నవించుకున్నాడు. అదే సద్బుద్ధి, అదే మంచిది అనే విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే అది కూడా ఒక గొప్ప మార్పు అనేటువంటి తత్వజ్ఞానం మనం తెలుసుకోవాలి ఈ బిట్కర్ విషయంలో. అంటే తన తప్పును తాను ఒప్పుకునేవాడే మహనీయుడు. పెద్దలు అంటుంటారు, తన తప్పును తాను ఒప్పుకున్నవాడే మహనీయుడు అంటాడు. అంతేకాకుండా చాలా మనం ఏం చేస్తామో ఒక తప్పు చేస్తాం, ఆ తప్పు చేసినప్పుడు ఒప్పుకొనక దాన్ని సమర్థించుకుని వాదిస్తుంటాం ఎదుటి మనిషితో. చాలామంది చేసే పొరపాటు ఇదే. అది ఎప్పుడూ అలాంటివి చేయకూడదనే విషయం కూడా మనం గ్రహించాలి. మన తప్పును మనం నిజంగా మన తప్పు ఉంటే మన తప్పును మనం ఒప్పుకోవాలి, అప్పుడే మనం మహనీయులం అవుతామనే విషయం కూడా ఈ లీల ద్వారా మనం, ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి. కాబట్టి అలాంటి సద్భావం కలుగుట వలనే, అట్లాంటి సద్భావం కలిగింది, తన తప్పును తను చెప్పుకున్నాడు మరి ఆ సాధువుతో. అలాంటి సద్భావం కలుగుట చేతనే దైవం దగ్గరైంది. సద్భావం కలిగిన వాడికే దైవం దగ్గర అవుతారని. సద్భావం కలగకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు ఆడుతూ మన స్వార్థం కోసం అప్పటికప్పుడు అయిపోవాలని చెప్తూ ఉంటే దైవం దూరంకి వెళ్తుంటాడు తప్ప దగ్గర కాడు. సద్భావాన్ని పెంపొందించుకోవాలి అనే విషయం కూడా తెలుసుకోవాలి. అంటే ఇందులో అద్భుతమైన విషయాలు ఉన్నాయి కాబట్టి లోతుగా వెళ్తున్నాం అన్నమాట. ఇట్లాంటి మంచి జ్ఞానరత్నాలు మనం తోడుకోవాలనే ఉద్దేశంతో లోతుగా వెళ్తున్నాం. భగవంతుడు దగ్గర కావాలంటే సద్భావం కలిగి ఉండాలి అనే విషయం తెలుసుకోవాలి. అందుకని బిట్కర్ విషయంలో భగవంతుడు దగ్గరై ఆయనకి ఆదేశం ఇచ్చాడు కలలో, అక్కలకోటకు వెళ్ళు, నువ్వు సద్గురుని దర్శించుకోనటువంటి ఆదేశం ఇవ్వటం జరిగింది. అందువలనే అతను ఏం చేశాడంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటము, ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటము, మరి అక్కడ హనుమత్ కవచం చదవటం, ఇలా అన్నీ కూడా చేస్తూ వచ్చాడు. కాబట్టి దైవారాధన మళ్ళీ అలాగే ప్రతిరోజు హనుమంతుని యొక్క కవచం చదవడం ద్వారానే, ఆ దైవకృపము చేతనే తన తప్పులు తను చెప్పుకోవటం చేతనే మరి అలాంటి దైవం మెచ్చి అది అతన్ని స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి దగ్గర పంపించడం జరిగింది అనే విషయం మనం గ్రహించాలి. అంటే ఇన్ని చేస్తేనే, మనము ఇంత సాధన చేస్తేనే పరమాత్ముడు మన దగ్గరకు వస్తాడని. అంతేకాని మనము ఏదో ఒక మాట అనేస్తే పరమాత్ముడి దగ్గర వెళ్ళిపోతామని అని అనుకోకూడదు. పరమాత్ముడు ఇవన్నీ చూస్తుంటే ఇట్లాంటి సద్భావం కలిగి ఉండాలి అనే విషయం మనము గ్రహించుకోవాలి. అలా బిట్కర్ అక్కలకోట మహారాజ్ స్వామి సమర్థ దగ్గరికి వెళ్ళి స్వామి సమర్థను దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు మరి అక్కలకోట మహారాజు గారు అక్కడ రాజభవనంలో ఉన్నామని చెప్పుకున్నారు కదండి. మరి రాజభవనంలో ఉన్నారు కదా, కాసేపు చూసి వేరే వాడైతే వెళ్ళిపోతాడు. కానీ బిట్కర్ అలా వెళ్ళలేదు, అక్కడే కూర్చున్నాడు. స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి దర్శనం అయ్యేంత వరకు అన్నపానీయాలు కూడా ముట్టలేదుట. ఏకాగ్రతతో స్వామిని చూడాలి, సద్గురుని దర్శనం చేసుకోవాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో అన్నపానీయాలు కూడా ముట్టుకోక ఉపవసించి 3 రోజులు ఉన్నట్ట ఆ బిట్కరు. ఇది ఒక గొప్ప విషయం. తర్వాత స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఇతని పరీక్షలో ఇతను ఉత్తీర్ణుడు అయ్యాడు. ఇలా అప్పటికి ఇప్పటికీ అతని జీవితం చూస్తూ చూడండి ఎలా మార్పు వస్తూ వచ్చిందో. గురువు ప్రవేశించిన తర్వాత సాధువు ఆ విధంగా చెప్పి
మరి కలలో దైవం తోడ్పడింది. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటము ఇవన్నీ చేయటం ద్వారా దైవం తోడ్పడి సద్గురువు దగ్గర పంపించాడు దైవము. ఇది మర్చిపోకూడదు. దైవమే సద్గురువు దగ్గర పంపించాడు అనేటువంటి విషయం మర్చిపోకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి ఆయన 3 రోజుల తర్వాత స్వామి సమర్థ అక్కలకోట మహారాజు ప్రత్యక్షమై తిట్టినప్పుడు మరి ఆయన ఏం చేశాడు? తిరిగితే భయపడి పారిపోకుండా వెనక్కి వెళ్ళిపోకుండా 3 రోజులు ఉపవసించి ఉన్నప్పటికీ కూడా అతని సహనాన్ని కోల్పోకుండా స్వామివారు తిట్టినప్పటికీ అతను స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి చరణాలని ఆలింగనం చేసుకుని వదలలేదుటండి. పట్టుకున్నాడు అంతే, గురుపాదాలను పట్టుకున్నాడు, గట్టిగా పట్టుకుని వదలలేదు. శరణు వేడాడు. తన మనసులో ఎటువంటి ఇది సంకోచం పెట్టుకోకుండా అలాగే పెట్టుకున్నాడు. మరి మా బంగారం వ్యాపారం చేసుకోవాలి, సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసుకోవాలి, ఇవన్నీ కూడా అతని మనసులో ఏమీ పెట్టుకోకుండా వదిలేసట. అటువంటి వ్యామోహం ఏం చూపేలట. ఒక గురుపాదములు ఒక్కటే నాకు ముఖ్యమైనటువంటి భావనలో ఉన్నాడు. అప్పుడు శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు ఎంత తిట్టినప్పటికీ కూడా ఆ తిట్లనన్నిటిని కూడా ఆ బిట్కరు వాటిని ఆశీర్వచనంగా భావించాడే తప్ప తిట్లను అనుకోలేదుటండి. స్వామి సమర్థ వారి గురువుగా భావించాడు. నా గురువు తిరుగుతున్నాడు, అవన్నీ తిట్లు కాదు, నాకు ఆశీర్వచనమే నా అటువంటి అన్ని రోషపడలేదుట. అతను ఆ పాదాలను వదిలి వెళ్ళిపోలేదుట. మరి 3 రోజులు నేను అన్నపానీయాలు తినలేదు కదా, అయినప్పటికీ నేను పట్టుకుని ఉంటే నన్ను తిరుతావా అని వేరే వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. ఆ పాదాలను వదిలి వర్షం తెచ్చుకుంటారు. 3 రోజులు నేను అహర్నిష్ఠులు ఇలా ఉంటే మరి నన్ను కరుణించక నన్ను తిరుతావా అని ప్రశ్నించి ఎదురు వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ బీట్కర్ అలా చేయలేదు. స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి యొక్క ఆశీర్వచనంగా భావించాట. ఆ పాదాలను వదలలేదు, అవి ఆశీర్వాదంగా స్వీకరించాడు. అలాగే పట్టుకుని రోషపడలేదు. మరి బీట్కర్ ఆనాటి నుంచి శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారిని గురువుగా భావించారు. గురువు ఆవశ్యకత, గురువు ఎలా ప్రవేశించాడు అనేటువంటి విషయం ఇక్కడ మనకి స్పష్టంగా కనబడుతుంది. తర్వాత ఆ బీట్కర్కి 1 సంవత్సరం గడిచిపోయింది. ఆయన వెళ్ళిపోయాడు. 1 సంవత్సరం గడిచిపోయిన తర్వాత మళ్ళీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారిని దర్శించుకున్నప్పుడు శ్రీ స్వామి సమర్థ అప్పుడు అన్నట్ట, ఈ మామిడికాయ సగం పండింది అని చెప్పారట. అంటే దాని అర్థం ఏంటంటే బీట్కర్ గత జీవితంలో మరి తాను గడిపిన జీవితంతో ఇప్పుడు పోల్చుకుని ఉంటే అతనిలో సగం ఆధ్యాత్మికం వచ్చింది. ఇవన్నీ చూసాం కదండి మనం. అప్పుడు ఎలా ఉండేవాడు? ధనం 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 తప్ప వేరేది ఏదీ లేదు. దురలవాట్లు, స్త్రీ వ్యామోహము, ఇంకా సంపాదించుకోవాలి తప్ప మరేదేదీ లేదు. ఇప్పుడు ఎలా ఉంది? సాధువు కనపడటము, సాధువు ద్వారా దైవారాధన ద్వారా పఠించడము, దేవుడే తోడ్పడి సద్గురువు అయినటువంటి అక్కలకోట మహారాజు దగ్గర పంపించడము, దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారం అక్కలకోట రావటము, స్వామి సమర్థ అక్కలకోట మహారాజును దర్శించుకోవటము, వారి చరణాలను వదలకుండా గట్టిగా ఆలింగనం చేసుకోవటము, మరి తిట్టినప్పటికి కూడా రోషపడకుండా అలాగే ఉండి స్వామి సమర్థను గురువుగా భావించాడు. అంటే అతని ఆధ్యాత్మికంలో అతను సగం పడిన మామిడికాయే కదా స్వామి సమర్థ అక్కలకోట మహారాజు. అందుకనే సంవత్సరం అయిన తర్వాత తిరిగి బీట్కర్ వారి యొక్క సన్నిధికి వచ్చినప్పుడు స్వామి సమర్థ అన్న మాట ఇదే, ఈ మామిడికాయ సగం పండినది అని అన్నారు. బీట్కర్ గత జీవితంలో తాను గడిపిన జీవితంతో పోల్చుకుంటే అతనిలో సగం ఆధ్యాత్మిక పండినది అనేది స్వామివారు సూచించారు. ఇది మనం గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి బీట్కర్ శ్రీ స్వామివారికి అలా సేవ చేస్తూనే ఉన్నట్టు అండి. అలా కాలం గడుపుతూనే ఉన్నాడు. స్వామివారి యొక్క సేవ చేస్తూ కాలం గడుపుతూనే ఉన్నాడు. తన జీవితం గురు సేవకే అంకితం చేసుకున్నట్ట బీట్కర్. నాకు గురువు తప్ప మరొకరు లేరు అనేటువంటిది గురు సేవకే అంకితం చేసుకుని అని భావించాడు అతను. కనుక అతను స్వామికి సేవ చేస్తూనే ఉన్నాడు. స్వామి వారి యొక్క పాదాలని సగం రాత్రి అయినా కూడా ఆయన ఒత్తాడు. మనం చెప్పుకున్నాం. మనం వదలక ఒత్తుతున్నప్పుడు ఆ సమయంలో ఒక పెద్ద పాము కూడా వచ్చింది. అలాంటి సమయంలో ఎవరైనా ఉంటామా? వెళ్ళిపోతాం. మరి అలాంటి పాము వచ్చి అతన్ని కరుస్తుందనే భయం లేకుండా తన ప్రాణాలు కూడా తెగించి గురు సాంగత్యంలో మరణం వచ్చినా పర్వాలే, అదొక యోగంగా భావించట. అంతంత మంచి ఆలోచనలు వస్తున్నాయి చూడండి. గతంలో చేసినటువంటి ఆయన పొరపాట్లని ఇప్పుడు అతను కనుక చూసుకుంటే ఎంతటి గొప్ప అతనిలో స్వామివారి అనుగ్రహం కనబడుతున్నది మనకి. కాబట్టి అతను కదలలేదు, మెదలలేదు. ఆ పామును చూసి గురుసేవలో లీనమైపోయాడు. అక్కడ గురు సాంగత్యంలో అతని ప్రాణం పోయినా పర్వాలేదని అనుకున్నట్ట బీట్కర్. మరి అలా ఉండిపోయాడు. మరి తర్వాత స్వామి ఆజ్ఞ ప్రకారము
స్వామి నాకు ఎప్పుడు అన్నం పెడతావు అంటే తర్వాత అన్నదానం చేసేట. అంతరార్థం స్వామివారు అన్న మాటలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించి అన్నదానం చేశాడు. అన్నదానం చేసినప్పుడు శిష్యుడు చేసినటువంటి అన్నదానానికి మెచ్చి గురువు అయినటువంటి సమర్థుడు శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు స్వయంగా వారే భిక్ష చేశారట అన్నదానంలో. ఎంతటి అదృష్టమో మనం ఊహించవచ్చు. చేసి పైపెచ్చు దక్షిణ అడిగాట స్వామివారు. ఏంటి దక్షిణ అడిగారంటే, ఇక నుంచి నువ్వు బంగారం వ్యాపారాలు అవి చేయకు, అదే నాకు దక్షిణ అన్నట్టు. వెంటనే ఆయన వ్యాపారాన్ని మానేశాడు, పూర్తిగా ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చేసాడు అనే విషయం మనం గ్రహించాలి. అంటే గురువాజ్ఞను పాటించాడు. ఆ క్షణం నుండే బీడ్కర్ పూర్తిగా తన వ్యాపారాన్ని కూడా మానేశాడు. అంటే కాంత కనకం పైన వ్యామోహం వదిలి ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించాడు బీడ్కర్ అనే విషయము, నిమగ్నమైపోయాడు ఆధ్యాత్మికమైన జీవితంలో అనే విషయము మనము గ్రహించాలి. ఇన్ని చేసిన పిదప స్వామి సమర్థ మరి దర్శించుకుని ఒక అక్కలకోటకి రాగా మరి స్వామి సమర్థ ఏమన్నాడంటే, ఇక మీదట నువ్వు నా దగ్గర రాకు అన్నాడు. ఇదొక చిత్రం. చూడటానికి ఎలా ఉంటుందంటే, అరే అన్నీ వదులుకున్నాడు కదా, అన్నీ వదిలేశాడు. మరి ఒక గురువు అని నమ్మి మరి ఇదివరకు ధనము అవన్నీ ఉన్నాయి, బంగారం అన్ని వ్యాపారంతో మంచి కలకల ఐశ్వర్యంతంగా ఉన్నాడు. మరి ఇది మార్పు తెచ్చాడు, మంచి మార్గంలో వచ్చాడు, అన్నీ వదులుకున్నాడు, వ్యామోహం పోయింది. చివరికి గురువు వచ్చాడు, గురువు చెప్పిన ప్రకారం చేసుకుంటూ వచ్చాడు. చివరికి ఇంత చేసిన తర్వాత గురువు ఇంకా నా దగ్గర రావద్దు అంటే ఎలా అని ఒక ప్రశ్న వస్తుంది. ఇదే చాలా ముఖ్యమైనటువంటి విషయము. స్వామి ఏం చెప్పాడు, నా దగ్గర రాక్కలేదు, నర్మదా నది ప్రదక్షిణ చేయమన్నారు. అంటే బీడ్కర్కి పూర్తిగా పండినాడని అర్థము. సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉన్నాడు, అంతటా పరమాత్మ ఉన్నాడు. ప్రత్యేకంగా అక్కలకోటకు వచ్చి స్వామివారిని చూడని అవసరం లేదు అనేటువంటిది పరమార్థం అతనికి చేతికిచ్చాడు. ఆ మామిడికాయ సగం పండినటువంటి మామిడికాయ పూర్తిగా పండినది విషయం మనం గ్రహించాలి. కాబట్టి మనము ఈ కథలో ముఖ్యంగా మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, కాంతా కనకం పైన వ్యామోహము మనకు ఉండరాదు. అట్లాంటి వాడు అలాంటి ఆశించిన వాడు దైవానికి దగ్గరగా పోలేడు అనేటువంటి విషయము గ్రహించాలి. ఆశించిన వాడు అలాంటి ఆశిస్తే, అలా ఆశించని వాడు మటుకు పరమాత్మ దగ్గర అవుతాడు అనే విషయము మనం గ్రహించాలి. అలాగే తన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపం పడిన వారికి దైవం తోడ్పడుతుంది. ఇదొక అద్భుతమైన విషయం, ఇది కూడా గ్రహించాలి. ఇవన్నీ మనం నేర్చుకోవాలండి మన జీవితంలో. అందుకనే ఈ కథలోని తత్వం గురించి చెప్పడం జరుగుతున్నది. దైవం తోడ్పడినప్పుడే గురువు లభ్యం అవుతాడు. ఇది చాలా గొప్ప విషయం. దైవానికి ముందు మనము తోడ్పడితేనే గురువు లభ్యం అవుతాడు, గురువుని చూపిస్తాడు భగవంతుడు అనే విషయం బీడ్కర్ జీవితంలో చూసిన సంఘటన ద్వారా మనకు రుజువైంది కూడా. కాబట్టి గురువు పెట్టిన పరీక్షల్లో ఉత్తీర్ణుడైన వాడు సగం పండిన పండు. పరీక్ష పెడుతుంటారు మరి గురువులు, అట్లా అందులో ఉత్తీర్ణులైతూ వస్తుంటే సగం పండిన పండు. ఒకసారి ఉత్తీర్ణులయ్యాం కదా అని కానీ పూర్తిగా పండామని అనుకోకూడదు. వారు అనేక పరీక్షలు పెడుతుంటారు, ఒక్కొక్క పరీక్ష నెగ్గుతూ వస్తుంటే మనం ఆ ఆధ్యాత్మిక పండులో సగం పండినట్లు లెక్క అనే విషయం గ్రహించుకోవాలి. మిగతా సగము ఆధ్యాత్మిక చింతనలో మునిగి మరి గురుసేవలో ఉండాలి. ఉంటూ చివరికి గురుసేవలోనే మరణం సంభవించినా కూడా అదృష్టమే అని భావించిన వాడికి మిగిలిన సగం పండు కూడా పండినట్లే, ఆధ్యాత్మిక పండు. మరి ఇక్కడ అలాగే బీడ్కరు చనిపోయినప్పుడు కూడా పర్వాలేదు యోగం అనుకున్నాడు కదండి. అందుకనే కదా ఆయన సగం పండిన మామిడికాయ పూర్తిగా పండాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. మనం పూర్తిగా పండాలంటే ఆధ్యాత్మిక చింతనలో పూర్తిగా మునిగిపోయి ఉండాలి, గురుసేవలోనే ఉండాలి, గురు సాంగత్యములోనే ఉండాలి. చివరికి గురుసేవలో మనకు మరణం వచ్చినా కూడా భయపడకూడదు, సిద్ధముగా ఉండాలి అనే విషయం మనం గ్రహించాలి. అప్పుడే ఆధ్యాత్మిక పండు పూర్తిగా పండినట్లు లెక్క.